ఏ ఆగు. సార్ నీళ్ళు కూడా ఇక్కడెక్కడో ఉందన్నా కుదరా. అదే సార్. ఏ? ఏంది? ఏ చిచి, నేను కాదు, నేను చేయలే. నడువురి ఆగురి. ఇంటికి అందరు నువ్వు ఉన్నప్పుడు వచ్చేటోళ్ళ లేనప్పుడు కూడా వచ్చేటోళ్ళ? నేను లేనప్పుడు కూడా వచ్చేటోడు సార్. తాళం వేసేటోడు కాదా? వేసేటోండి సార్. మరి వేసినాక కూడా ఎట్లా వస్తారా? అంటే తాళం వేసి దిగుట్లో పెట్టేటోండి సార్ ఇంట్లో. ఓహో, మరి ఆ గూట్లో పెట్టినట్టు అందరికీ తెలుసా? మరి తెలుసు సార్. మరి ముత్తంత దానికి ఎందుకయ్యా తాళం వేసుడు? నాకు అర్థం కాదు. నడు. ఈ రూమ్ ఎవరిది? పిల్లలు కదా సార్. ఓహో, గ్యాస్ ఉన్నది, బౌల్ ఉన్నది, అంటే ఇది కిచెన్. ఓకే సార్ గది పూజ గది. ఓ పూజ కదా, షూ ఉంది. ఆ ఇంతకి నగలు ఎడబెట్టేటోళ్ళమ్మా మీరు? గిదే సార్ బీరువా. గీ లాకర్లో ఆరం పెట్టేటోళ్ళం. మిగతా బంగారం చిన్న చిన్నవి ఎండి డబ్బు అన్నీ ఇందులోనే పెట్టేటోళ్ళం. ఎక్కడవక్కడ ఉన్నాయి సార్. హారం మాత్రం దొంగతనం చేసిండ్రు. మళ్ళీ ఎక్కడ తలుపులు అక్కడ వేసేసిండ్రు, ఎక్కడ తాళాలు అక్కడ పెట్టేసిండ్రు. ఇంతకీ దీని తాళాలు కూడా ఇంటి తాళాలాగా అందరికీ తెలుసా? లే సార్, గా తాళాల గురించి నాకు మా ఆయన తప్ప ఎవ్వరికి తెలియదు. అట్లయితే తాళాలు ఎడబెట్టేటోళ్ళు మీరు? బీరువా తాళాలు లాకర్ తాళాలు కలిపి గీ డబ్బాలో పెట్టేదాన్ని సార్. గీడబ్బా కాదమ్మా, గాడబ్బా. అయ్యో అవు సార్, గీ డబ్బాలనే. ఇంతకీ ఈమెవరు? మా ఇంట్లో పని మనిషి సార్. అంటే ఇంట్లో సామాన్ చదువుతుంటే ఆ డబ్బాలని కింద పడి ఉన్న తాళాలు బయటపడ్డాయి సార్. అవి చూసి మళ్ళీ యాడి అన్న పెట్టినా. అవు గంతే, గంతకు మించి నాకేం తెలియదు సారు. సరే సమజైంది నాకు. నడురి. ఇంట్లో షాంపూలు ఉంటాయంటవా? నమస్తే సార్. ఎవడరా నువ్వు? అలా బామ్మరిది సార్. పేరేంది? సతీష్ సార్. ఏం చేస్తుంటావురా? దుబాయ్లో పనిచేస్తా సార్. మా స్టేషన్ రాలే నువ్వు? బాగా దొడికెట్టింది సార్. బానే ఉన్నావు కదరా మొత్తము? గులాబ్ జామున్ తిన్నా సార్. గులాబ్ జామున్ తింటే దొడ్డు తగ్గుతా అదరా? అవుతా సార్. నువ్వెవడరా? ఆయన తమ్ముని సార్. పేరేం పేరు నీది? రాజేశం. ఏం చేస్తుంటావు? ఆటో నడుపుతుంటా సార్. నీ పేరేం పేర్రా? ఆడు చిన్నగాడు సార్. ఏం చదువుతున్నావు? ఇంటర్ చదువుతాడు సార్. ఇంటర్ చదువుతుండా? అరే నేను ఏడనో చూసినారా? సార్ ఎవరినో చూసి ఎవరో అనుకుంటారు సార్. కాదు కాదు, అరే పోయిన నెల దోస్తులతోటి బెట్టింగ్ ఆడుకుంటూ దొరికినావు కదరా. ఓ రోజు మొత్తం స్టేషన్లో కూర్చున్నావు. నీ అయ్యని తీసుకురారా అంటే మా అయ్య చచ్చిపోయిందని చెప్పినావు. నువ్వే కదా పెద్ద పొరంపోకు నా కొడుకురా నువ్వు. నా కొడుకు సార్ ఆడు. అట్లానా? గొప్ప కొడుకు. చూడుర్రి, ఇక్కడ పరిస్థితి మొత్తం చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. ఇదైతే బయట దొంగలు చేసిన పని అయితే కాదు. బయట దొంగలు వచ్చుంటే ఒకవేళ ఇల్లు మొత్తం చిందరవందరు చేసి వస్తువులన్నీ ఎత్తికి పెట్టేవాళ్ళు.
కానీ ఇక్కడ మాత్రం ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి, ఎక్కడ తాళాలు అక్కడే ఉన్నాయి, ఒక్క హారం మాత్రం పోయింది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైంది? ఇంటి గురించి ఎవరో బాగా తెలిసిన వ్యక్తులు, నమ్మకస్తులు మాత్రమే తీసుండాలి. ఓ పని చేద్దాం, అందరూ నడండి స్టేషన్. ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేసిన తర్వాత నిజమేందో బయట పెడదాం. నడురు. నేను చచ్చినారా? నువ్వు వచ్చినావేంద్రా? పొద్దుట్లుండా షట్టర్ తీయాలి, ఫోన్ చేస్తేనేమో ఎత్తలేడు. ఇక తాళాల కోసం మన ఇంటికి పోతే ముసలి గిట్ల గిట్ల సంగతి అని చెప్పింది. మరి ఏమైందా అని చూసి వదామని వచ్చిన. లోపల గింతసేపు ఏం చేస్తురంటవరా? అన్నీ అడుగుతారు కదరా. కాతేంది, కార్ఖానం ఏంది, ఎవరెవరు వచ్చేటోళ్ళు, ఎవరి మీద అనుమానం ఉంది అన్నీ అడుగుతారు. ఇక అట్లా కాదు, 10 రోజులు ఇంటి తాళాలు ఏడా పడతాడు, పడేస్తాడా అని. ఏ మనిషో ఏమో. నిజమేరా. అరే నువ్వేమనుకున్నా సరేరా, మీ అన్న పెద్ద వేస్ట్ గారు. తాళాలు ఎక్కడ పడితే అక్కడ పడతారా? అరే నువ్వు నేను వినా సరే, మనం లేనప్పుడు వేరేటోడు ఓడని నమ్మకం ఏముందిరా? అరే ఇన్ని రోజులు సంది మా అన్నగాడని ఊకున్నా గానీ ఆనంత నల్లి కుట్లోడు ఇంకొడలేడురా. ఆయనకి ఏం చెప్పిన ఇంతేరా, అస్సలు పట్టించుకోడు. అరే నువ్వు అన్నట్టు జాగ్రత్తగా ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఇదొక్కటే కాదు, అన్నిట్లింతే నా పుతాట్లోడు. నాకు ఇంకా గుర్తుంది, నేను వండుకున్నప్పుడు బీరువా సప్పుడు వచ్చింది. అది పిల్లో ఏమో అనుకున్నా, ఇంత పెద్ద ముచ్చట అవుతుందని తెలియదు. అరే లాస్ట్ రోజు తెల్లారలేదు చూస్తే తలుపులేం తెరబెట్టున్నాయి. సోయి లేకుండా పంది పన్నట్టు నీ అమ్మ కాలారు చెప్పుకొని ఏం మనిషో ఏమో. పండేటప్పుడు తలుపులు కూడా మూసుకునే సోయలేదారా ఈయన బీత్రి ముఖంలో సేపు. అవు అరే అత్తండ్రా. రేయ్, నేను ఎస్ఐ సార్ పిలుస్తుడు, పో. సరే పోయేత్తా. అవును కానీ మొన్నటిదాకా మీ తమ్ముడు అప్పు పైసలు కట్టాలని బాగా తనలాడాను కదనే. ఇంతకు ఎట్లా కట్టిండే? బావా నేను ఇట్లా అంటున్నాను తప్పుగా అనుకోకు, ఆ బంగారం మీ తమ్ముడే తీసుంటాడు అనిపిస్తుంది బావా. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? మొన్నటిదాకా పైసల కోసం మస్తు అల్లాడిండు, కింద మీద అయిండు. మళ్ళా సడన్లీ ఏమైందో తెలియదు, అప్పుడు మ్యాటర్ క్లియర్ అయింది అన్నాడు. అరే అన్ని పైసలు ఎడికెళ్ళి తెచ్చినవరా అంటే సప్పుడు ఎత్తలేడు. ఏమన్నా అంటే తర్వాత చెప్తా అంటుండు. అసలు నీకు ఎందుకు అంటుండు? నీకు నాకు తెలియకుండా అని పైసలు ఇచ్చుడోడు బావా. అరే నేనేమన్నా తప్పు మాట్లాడినారా? తప్పేం లేదు. అంతకుముందు నేను ఎన్నిసార్లు పిలిచినా కానీ దావత్ ఖచ్చితోడు కాదు. ఆ 10 రోజులు మాత్రం ఆయనకి ఎన్ని పనులను ఇడిచిపెట్టుకుని వచ్చిండు బావా. అని ముఖంలో కొంచెం కూడా అప్పు కడదామని టెన్షన్ లేదు బావా. బావా పైసా అనేది మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది. ఇక నేను చెప్పే కాడికి చెప్పినా తర్వాతనే ఇట్టాం. అరే ఇసా సార్ అమ్మటు నువ్వు. అవునే, మీ బామారిది ఎప్పుడు అడిగినా దుబాయ్లో పని చేస్తా అంటాడు. అసలు ఇంతకేం పని చేస్తాడే? ఆడేం చేస్తాడరా, ఎన్నడన్నా అంగబడి పని చేసే ముఖమేనారా అంది. తాగుబోతు నా కొడుకు. ఎప్పుడు చూసినా ఆనిగిలికి ఈనిగిలికి పేకాట ఆడతాడు, తాగుతాడు, తింటాడు, పంటాడు. అన్న నువ్వేమని అనుకున్నా ఒక విషయం చెప్తా. నాకెందుకు ఈ సత్తిగాని మీద ఫుల్ డౌట్ కొడుతున్నాను. వాడు దుబాయ్లో పని చేస్తున్నా అంటాడు కానీ వాడు ఏం పని చేస్తాడు, ఎంత సంపాదిస్తాడో చెప్పాడు కానీ ఈడికి వచ్చినాక మాత్రం ఫుల్ ఆఫీసర్ లెక్క ఫుల్ బిల్డప్ కొట్టుకుంటా ఈ అమ్మ ఇష్టం వచ్చినట్టు పైసలు ఖర్చు పెడతాడన్నా. అరే అంతెందుకు, మొన్న 10 రోజులు తిని తాగినాం కదా, మమ్మల్ని ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టనీయకుండా పుట్టినాలు పుట్టినట్టు మొత్తం ఆడే ఖర్చు పెట్టిండన్నా. అవును, నన్ను కూడా 1 రూపాయి పెట్టనీయలేదు. అరే నా అవసరానికి పైసలు అడిగితే రూపాయలు లేదన్నాడన్నా. ఏంది అంటే నాకీ లేదని కాదు, చెప్తానా అన్నా. పైసా విలువ తెలిసినోడు, కష్టపడి సంపాదించినోడు ఎవ్వడి ఇట్లా ఖర్చు పెట్టాడన్నా. ఖచ్చితంగా అది ఇన్ పని అన్నా. అరే సీను, ఎస్ఐ సార్ రమ్మంటుండు. సార్ ఏమన్నా అంటే అన్నారనుకుంటారు కానీ
మీరు అట్టి ఎడ్డోళ్ళు సార్. ఎవరిని పడితే వాడిని గుడ్డిగా నమ్ముతారు. అసలు ఇప్పుడు లోపలికి పోయినాడు ఎవడు సార్? మీ సుట్టపోడా పక్కపోడా? నాకు తెలిసి ఆడే పైసలు అవసరం ఉండి తీసుంటాడు. ఎంతైనా మీరు ఒకటే, రక్త సంబంధం. అవు మిమ్మల్ని మీరైతే మోసం చేసుకోరుగా. ఏ మా దగ్గర అసలు నడవు, మేమంతా ఒకటే. ఏహే మనంత వేరే ఉంటది. అవు అవు మనం ఎంత కాదనుకున్నా మనోళ్ళే, బయటోడు. ఏయ్ అవునరా. ఇదే నిజం. సార్ పిలుస్తుండు పో. పోలీసు వాళ్ళకి దండం రయ్యా. ఇన్ని రోజుల సంధి బీరువా తాళాలు నీకు నాకు తప్ప ఎవ్వరికి తెలియదు అనుకున్నా. ఏ ఇండ్లలో పనిచేసేటోళ్ళని అస్సలు నమ్మొద్దు. అవురా, గిన్ని రోజుల సంధి ఉంటుంది కదా, మరి ఒక్క ముచ్చట అమ్మా గిట్ట తాళాలు పడ్డాయి నేను చూసినా అని చెప్పిందా? గట్లాడి దాన్ని ఎట్లా నమ్మంటావు? అవు మీకు గుర్తున్నదా? మీ ఇంట్లో పనిచేసే కంటే ముందు వేరే ఇంట్లో చేసేటప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ గిట్లనే దొంగతనాలు అయినాయి. ఎప్పుడైతే దీని పండ్లకెళ్ళి తీసేసిర్రో గప్పటి నుండి వాళ్ళ ఇంట్లో గిది పోయిందని ముచ్చటే బంద్ అయింది. నువ్వేమో గొసండు దాన్ని తీసుకొచ్చి పండ్లా పెట్టుకుంటివి. అన్నా తాళం చేతులేడనేవో దానికి తెలుసు. నువ్వు తానానికి పోయినప్పుడు బూ తింటున్నప్పుడు బీరువులకి వెళ్ళి అటుక్కుని తీసుకుని పుట్టుకుని వేసుకుంటే అయిపోయి. ఏ పాటు చెప్పు 10 నిమిషాల పని. అరే 10 నిమిషాల ఇంటికి రా, 2 నిమిషాలు కూడా పట్టదు. ఆ, అవురా, అప్పుడప్పుడు నా జోబులకి వెళ్ళి కూడా పైసలు పోతుండే, కానీ నేను ఎప్పుడు అంత పట్టించుకోలే. ఖచ్చితంగా ఈ బౌరూపుల్లో ఏదో లంగేషం వేసి ఉంటది. చిన్న సార్ పిలుస్తుండు. చిన్నపిల్లోడు. చిన్నపిల్లోడా? మీరు అందరు కలిసి గౌరవం బాగా చేస్తున్నారు వానికి. అస్సలు భయం లేకుండా పెరుగుతుండు వాడు. అన్న వాడికి ఇంతంత లేడు, వానికి అంత పెద్ద బండి, ఐఫోను, సోకులా అన్న. ముందు వాడు అడిగినా నీ ఒనిచ్చిన పని చేయి. మరీ అధ్వానం తయారవుతున్నాడు. మొన్న మధ్యలో బండి ఎదురని అడిగితే సర్వీసింగ్కి ఇచ్చినా అన్నాడు. ఎవడైనా బండి సర్వీసింగ్కి ఇస్తే 2 రోజులు 3 రోజులు ఉంచుకుంటాడు కానీ 20 రోజులు ఉంచుకుంటాడా బావా? నాకు తెలిసి వాడు బెట్టింగ్ లేనో బండి కుదబెట్టుంటాడు. దాన్ని ఇడిపియనీకే ఈ లంగేషం వేసి ఉంటాడు. ఎస్ఐ సారే అని గురించి గంతగానం చెప్పిండంటే ఇక చూసినావా కథలాని ఎట్లున్నాయో. మామ నీకు అర్థమైతే లేదు కూరగాయలు ఎట్లా తయారవుతుర్రో. చిల్లర పనులు చేస్తున్నారు బెట్టింగ్ పేర్ల మీద. దేనికైనా తెగిస్తారు తెలుసా? ఇవాళ రేపు పోరగాళ్ళని అస్సలు నమ్మొద్దు. నాన్నోయ్ అందరిని ఎస్ఐ సార్ రమ్మంటాండు.